ఉద్దేశంగా మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంలో చూసుకుంటే రైతులు ఎటు చూసిన ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు విధంగా కనబడుతున్నాయి. ఇవన్నీ కేవలం రాజకీయ డ్రామాలా, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళన అంటే కాదు. చాలా క్లియర్‌గా అర్థమవుతోంది. ఎక్కడ చూసినా రైతుల ఆందోళన. కానీ ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు చేస్తున్నది మేమంతా బాగా చూసుకుంటున్నాము, మేమంతా ఇది చేస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఓవరాల్‌గా ఎక్కడ లోపం జరుగుతుంది? రాజకీయ డ్రామాలని పూర్తిగా చెప్పలేము. అయితే ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు వాటిని వినియోగించుకుంటాయనేటువంటిది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ధోరణి కాదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనుగోళ్ల సమస్య ఎదురైనప్పుడు లేదా అకాల వర్షాలు రకరకాల సమస్యలని రైతాంగం ఎదుర్కొన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు ఆ ప్రభుత్వాన్ని విమర్శించింది అనేటువంటిది మనం గమనంలో ఉంచుకోవాలి. అందుకని ఇప్పుడు సమస్య ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలనలో కొనుగోళ్ల మీద విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ లేదా అధికార యంత్రాంగం ఆ వైఫల్యాల నుంచి లేదా అనుభవాల నుంచి ఏమి నేర్చుకున్నది అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. ఒకవేళ నిజంగా పాఠాలు నేర్చుకొని ఉండుంటే అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లని మొదటి ఏడాది ప్రారంభించుండేవారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అనేటువంటివి ఏదో తెల్లవారేసరికి అవి ఉనికిలోకి వస్తాయి లేదా చేయగలరు నేనైతే అనుకోవట్లేదు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇది 3వ సంవత్సరం. ఈ 3వ సంవత్సరంలో రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే ప్రభుత్వ వైఫల్యం కాక ఏమనాలి? ప్రభుత్వం వైఫల్యం చెందకుండా ఉంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీకి కావచ్చు, మరొకటి ఎవరికైనా కానీ విమర్శించేటువంటి అవకాశం వచ్చి ఉండేది కాదు. అందుకని ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు? ఏం చెప్తున్నారు? అసాధారణంగా పంట పండింది అని చెప్పేసి చెప్తున్నారు. అసాధారణంగా పంట పండింది అనేటువంటిది కళ్ళాల్లోకి తెచ్చిన తర్వాత తెలిసిందా, లేకపోతే ఎంత పంట దిగుబడి ఉన్నది, ఏమిటి పంట పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమనేటువంటిది మరి వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు ముందస్తుగా పంట పరిశీలించి ఇదిగో ఇన్ని లక్షల ఎకరాల్లో సాగు చేశారు, పంట పరిస్థితి ఈ విధంగా ఉన్నది, ఇంత ధాన్యం వస్తుంది అనేటువంటి ముందస్తు అంచనాలని మరి వ్యవసాయ శాఖ అందజేస్తుంది కదా. ముందుగానే ఎస్టిమేషన్స్ వేస్తారు కదా, వివిధ రకాల పంటలు ఇంత పండే అవకాశం ఉందని. మరి అధికార యంత్రాంగం విఫలమైందా, లేకపోతే అధికార యంత్రాంగం చెప్పినా కానీ అందుకు అవసరమైనటువంటి స్థాయిలో కొనుగోళ్లకు ఏర్పాటు చేయలేదా? ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని దగ్గరలేమో హమాలీలు లేరంటారు, కొన్ని దగ్గరలేమో హమాలీలు ఉండి తూకం వేసిన తర్వాత రవాణా చేయడానికి లారీలు లేవంటారు. ఇట్లా ఈ విధమైనటువంటి కారణాలు చెప్తే రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉంటే రేపు రోహిణి కార్తె రాబోతా ఉంది. పెద్ద ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశం కూడా ఎండల్ని వీటన్నిటిని చూస్తూ ఉంటే